నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఈరోజు ప్రధాన వార్తగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ నేటి నుంచి కొలువు తీరనుంది. దీనికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా కేటీఆర్ జగన్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. కేటీఆర్ బృందం జగన్తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించిన అంశాన్ని అన్ని ప్రధాన పత్రికల్లో ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడును చూసినట్టయితే ఈనాడును ఫ్రంట్పై ముందుకు అంటూ బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. సమైక్య కూటమిపై తెరాస వైకాపాల మధ్య కీలక చర్చలు. వైకాపా అధ్యక్షుడు జగన్తో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ. లోటస్ పాండ్లో 2 గంటల పాటు సమావేశం. కేసీఆర్ ప్రతిపాదనలపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం. జగన్తో చర్చలకు త్వరలో అమరావతికి సీఎం కేసీఆర్ అంటూ కేటీఆర్ చెప్పడాన్ని ఇవ్వడం జరిగింది. జగన్కు కేసీఆర్ ఫోన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్న విషయం దాంట్లో భాగంగా జగన్ను కూడా కలవడం జరిగింది. ముసుగు తీసేస్తే సరే అంటూ ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ను కూడా ఇవ్వడం జరిగింది. మరో వార్తగా నేటి నుంచే సభ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఉదయం 11 గంటలకు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం. మధ్యాహ్నం సీఎం బిందు సభాపతి పదవికి నామినేషన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. స్పీకర్ అనే అంశంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ కేసీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. సభాపతిగా పోచారం అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అమలు చేయని సంస్థలన్నీ రిజర్వేషన్ విధానం పరిధిలోకి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 2019-20 నుంచే వర్తింపు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. బిల్లు తీసుకురానున్న కేంద్రం 10% పేదల కోటాకు అనుగుణంగా సీట్ల పెంపు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో ప్రత్యేకంగా 3 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం. భూపతి రెడ్డి, రాములు నాయక్, యాదవ్ రెడ్డిల సభ్యత్వాల రద్దు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆరోగ్య పరీక్షలకు సన్నద్ధం అంటూ ఈనాడు వార్తను ఇవ్వడం జరిగింది. వచ్చే ఏడాది పాటు నిరాటంకంగా చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు వచ్చే నెల నుంచి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గ్రామ స్థాయిలోనే శిబిరాలు, కొన్నింటికి అక్కడికక్కడే చికిత్స, అవసరమైతే ఉన్నతాసుపత్రులకు తరలింపు, శిబిరాల్లోనే అవయవాల లోపాల ధృవపత్రాలు జారీ, వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక వార్తను తీసుకున్నట్టయితే మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో చూసినట్టయితే ముందుగా ప్రధాన వార్తగా నేటి నుంచి అసెంబ్లీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నేడు ఎమ్మెల్యేల ప్రమాణం. ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రమాణం చేయించనున్న ముంతాజ్ ఖాన్. అనంతరం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్. రేపు స్పీకర్ ఎన్నిక, వెంటనే బీఎస్సీ భేటీ. 19న ఉమ్మడి సభల సంయుక్త భేటీ. అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా కేటీఆర్ జగన్కి సంబంధించిన ప్రెస్ మీట్ని ఇవ్వడం జరిగింది. హోదానే మాకు ప్రధానం. తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా ఏకతాటిపైకి వస్తే ఏపీకి మేలుకు జరుగుతుందంటూ వైఎస్ ఇచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సాక్షిలో ప్రధానంగా 3 ఎమ్మెల్సీలపై అనర్హత. రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్ రెడ్డిల సభ్యత్వం రద్దు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినందుకే మండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం. ఉత్తర్వులు జారీ, వెంటనే వర్తింపు. 7కు పెరిగిన ఎమ్మెల్సీల ఖాళీల సంఖ్య అను వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిగా కౌన్ బనేగా సిఎల్పి నేత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పక్ష నేత ఎంపిక ఆసక్తికరం. రేసులో ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు. ఉత్తమ్కే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. స్పీకర్ ఎవరో తేలేది నేడే అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. అభ్యర్థిపై సీఎం హ్యూవం. నామినేషన్ వేసే వరకు ప్రకటించకుండా సస్పెన్స్. పార్టీ సీనియర్ ఎమ్మెల్యేల్లో టెన్షన్. ఏకగ్రీవం కోసం విపక్ష నేతలకు ఫోన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలు. మరొక పత్రిక తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కొత్త పొత్తు అంటూ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. జగన్ కేటీఆర్ అధికారిక చర్చలు. లోటస్ పాండ్ నివాసానికి టీఆర్ఎస్ బృందం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. చర్చల అనంతరం 2 ప్రెస్ మీట్కి సంబంధించిన ఫొటోస్ని ఇవ్వడం జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వివరణ. కేసీఆర్తో జగన్ ఫోన్ ద్వారా చర్చలు. వచ్చే నెల 14న అమరావతికి కేసీఆర్, జగన్ గృహప్రవేశానికి హాజరు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు మా మద్దతు కేసీఆర్ కూడా ప్రకటించారు. జగన్తో ఫెడరల్ పై చర్చించాం.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేసీఆర్ చొరవ హర్షణీయం, ఎంపీల బలంతోనే కేంద్రం స్పందిస్తుందంటూ జగన్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ముసుగు తీయండి, కలిసే పోటీ చేయండి అంటూ చంద్రబాబు కౌంటర్కు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా నేటి నుంచి అసెంబ్లీ అంటూ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫోటోని ఇవ్వడం జరిగింది. ముగ్గురు టీఆర్ఎస్ రేబర్ ఎమ్మెల్సీల అర్హత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. చీకటి రోజు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. దాని కింద సుప్రీం ప్రకంపన అంటూ మరొక ప్రత్యేక వార్తను ఇవ్వడం జరిగింది. జూనియర్లకు పదోన్నత, కొలీజియంపై రగులుతున్న అసంతృప్తి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సిగ్గులేని వామపక్షం అంటూ మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది నుంచి 10% కోటా, వర్సిటీల్లో అదనంగా 25% సీట్లు జావదేకర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తెలుగు రాదు, చదవలేరు, 8లోనూ తెలుగు చదవలేకపోతున్నారు, 7వ తరగతిలో అక్షరాలు గుర్తుపట్టట్లేదు. తెలంగాణ గ్రామీణ విద్యార్థుల పరిస్థితి ఇది. కొంచెం పెరిగిన టీచర్ల హాజరు శాతం, విద్యా వార్షిక నివేదిక చెప్తున్న నిజాలంటూ ఒక విద్యకు సంబంధించిన ప్రత్యేక అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతిలో తీసుకున్నట్టయితే వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో సైతం ఫెడరల్ ఫ్రంట్ అంటూ వార్తను ఇవ్వడం జరిగిందండి. మొదటి వార్తగా ఫెడరల్ ఫ్రంట్ జాతీయ రాజకీయాల్లో మరొక ముందడుగు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జగన్ కేటీఆర్కి సంబంధించిన భేటీని ప్రొటెన్ స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారాన్ని ఇవ్వడం జరిగింది. నేటి నుంచి సభా పర్వం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సెంచరీ కొట్టాలే, ఆ దిశగా పక్కా వ్యూహం, కీలక తరుణం, జగన్తో చర్చలు, నెలాఖరులో బెజవాడలో జగన్తో భేటీ, త్వరలో హైదరాబాద్ రానున్న అఖిలేష్, ఇద్దరితో కలిస్తే ఎంపీల బలం శతకం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా స్పీకర్పై వీడని ఉత్కంఠ అను వార్తను ఇవ్వడం జరిగింది. 6 పేర్ల పరిశీలన, అందరితో స్వయంగా మాట్లాడిన కేసీఆర్, పరిశీలనలో పోచారం, ఇంద్రకరణ్, పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు, సీనియర్లతో నేడు భేటీ, నిన్నే బీసీ వర్గానికి డిప్యూటీ స్పీకర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సిఎల్పి నేతపై అర్ధరాత్రి కసరత్తు, రేసులో 5 అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పండగ పిలిచింది, మృత్యు మింగింది అంటూ ఒక యాక్సిడెంట్ జరిగింది సూర్యాపేట దగ్గర. సొంత ఊరు వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం, 2 వాహనాలు ఒకే కుటుంబానికి చెందిన 3 దుర్మార్గం, 6 గాయాలు, సూర్యాపేట జిల్లాలో దుర్ఘటన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అగ్రవర్ణ పేదలకు తాంబూలం అంటూ కేంద్రానికి మించిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం, 10% అదనపు రిజర్వేషన్లకు ప్రణాళిక, కొత్త చట్టం వెసులుబాటుపై న్యాయ నిపుణులతో సమాలోచన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అస్వస్థతో న్యూయార్క్ అరుణ్ జైట్లీ, క్యాన్సర్ చికిత్స కోసం 2 వారాలు అమెరికాలో అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు నిజాం వెంకటేష్ గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికలను చూసినట్టయితే 3 ప్రధానంగా వార్తలు ఉన్నాయి. మొదటి వార్తగా 3 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు ఒకటి, మరొకటి జగన్ కేటీఆర్కి సంబంధించిన ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రాగు ఈరోజు స్టార్ట్ అవుతుంది, స్పీకర్ ఎన్నిక ప్రారంభమవుతుంది, ప్రక్రియ తెలంగాణ అసెంబ్లీ కొలువు తీరుతుంది. అంటే ముఖ్యంగా మనకు కనిపిస్తున్న వార్త ఏంటంటే ఎమ్మెల్సీలపై అనర్హత వేటు, ఇది వెంటనే నిర్ణయం జరిగింది. దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈ 3 ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు పడుతుంది మనం అందరం ఊహించిందే. ఎందుకంటే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వ్యక్తి ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి మారడం స్పష్టంగా జరిగిన తర్వాత నైతికంగా ఆయనకు అందులో ఉండే అర్హత లేదు ఒకటి. తర్వాత భూపతి రెడ్డి గారు పార్టీలో ఉంటూ నిజామాబాద్ గ్రామీణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత కూడా నేను మారినట్లు కాదు అనడం అది నైతికంగా మెచ్చుకోదగ్గది కాదు. ఇన్ని అల్లర్లు చేసే కొండా మురళి నైతికంగా బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశాడు, కానీ యాదవ్ రెడ్డి రాజీనామా చేయలేదు. అటువంటిప్పుడు బాధ్యత గల
చైర్మన్ వారిని డిస్మిస్ చేయడం తప్ప, సస్పెండ్ చేయడం, తీసేయడం తప్ప వేరే తోవ లేదు. అంటే బాధ్యత గల చైర్మన్ అని మనం అనుకోవచ్చు. కానీ సేమ్ థింగ్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడు ఈ చైర్మన్ అనేది ప్రశ్న ఇక్కడ. నైతిక విలువలు వేరు, రాజకీయ విలువలు వేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రాక్టికల్గా ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా అభివృద్ధి వైపు మాట్లాడకుండా సమస్యలను సృష్టించడంలోనే వాళ్ళ కాలం అంతా గడిపేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ వ్యవహారం కాదు, అనర్హత వేటు విషయంలో మండలి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇరు పక్షాలకు న్యాయం చేయాలి. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, ఇది మంచి నిర్ణయం. ఎవరైతే పార్టీ మారిరో వీళ్ళు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇది మంచి నిర్ణయం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇలా ఇదైతే ఎలా జరిగిందో సేమ్ థింగ్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళకు కూడా ఇదే నిర్ణయం జరగాల కదా అనేది ఇక్కడ సమస్య. రైట్. దీనికి మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ విప్పులు చైర్మన్ గారి దగ్గర కంప్లైంట్ చేశారు. దానిపైన విచారణ జరిగింది. విచారణ జరిగితే దానికి తగిన సాక్ష్యాధారాలు వాళ్ళు చూపెట్టిండ్రు. ఎట్లా చూపెట్టిండ్రు? ఈయన కాంగ్రెస్ క్యాండిడేట్గా నిజామాబాద్ గ్రామీణ నుంచి పోటీ చేసిండు. ఆయన రాహుల్ గాంధీ సమక్షంలోనే బహిరంగ సభలో పార్టీలో చేరిండు. ఈయన నామినేట్ చేయబడ్డ వ్యక్తి. ఇందులో సమస్య ఏంటంటే వీళ్ళని అనర్హత వేటు వేయడంలో ఎవరు ప్రశ్నించడం లేదు. ఇది నిజమైంది, న్యాయమైంది, చట్టమైంది, నైతికమైంది, స్పీకర్ చైర్మన్ అధికారాలు ఉన్నాయి. సేమ్ థింగ్ అక్కడ కూడా జరిగింది. కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్కి ఎమ్మెల్సీలు వచ్చారు. వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడు చైర్మన్ అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్. అయితే దీంట్లో టీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. మొట్టమొదట వీళ్ళు కంప్లైంట్ చేసినారు, విచారణకు వచ్చింది, సాక్ష్యాధారాలు చూపెట్టారు, తీసేశారు. ఇప్పుడు వాళ్ళ పని ఏం చేయాలి? వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి, వాళ్ళు కూడా సాక్ష్యాధారాలను చూపెట్టాలి, వాళ్ళు కూడా విచారణలు నిలబడాలి. అప్పుడు మనం ఆ ప్రశ్న చేయొచ్చు. కానీ ఇవాళ మాత్రం మనం వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఒక పార్టీ నుంచి గెలిపించి ఇంకో పార్టీకి పోవడం అని అనర్హత. ఇక అక్కడ లోకం తెలిసింది, పేపర్లు అన్నీ వస్తున్నాయి. మళ్ళీ సాక్ష్యాలు కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు అందరూ వెళ్ళి ఆ పార్టీ పోయి మారిరు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇది జరుగుతుంది, ఒక దురవస్థ అనుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో కానీ ఇక్కడ కానీ. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీకి వెళ్ళడం అనేది అనైతికం. మళ్ళీ దాంట్లో లాజిక్లు ఇవి ఉండవు కదా అనేది. అదే కరెక్ట్, లాజికల్ అనేవి ఉండవు. కానీ ఒక మర్డర్ డే లైట్లో కూడా మర్డర్ చేస్తే అప్పుడే తీసుకుపోయి వాడిని ఉరేయరు. మళ్ళీ వాని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తాడు, వాడి తరఫున కోర్టు వాదిస్తుంది. తర్వాత సాక్ష్యాలను ప్రవేశపెట్టినాకనే వానికి ఏదైనా శిక్ష చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చాలా చాకచక్యంగా పార్టీ విప్పులు పోయి కంప్లైంట్ చేయడము, దాని మీద విచారణను వేగవంతం చేయడము, దానికి తగిన సాక్ష్యాధారాలు ఓపెన్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు మేము కాంగ్రెస్ కాదు, మేము మా పార్టీ జరగలేదు, ఇవన్నీ కుంటి సాగు. ఇదంటే ఓకే. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. టీడీపీ అసెంబ్లీ రికార్డులో కూడా టీడీపీ ఉంది. వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేరాడు. అది ఓపెన్ రాసాం, దానికి కంప్లైంట్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడ్డారు. వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. స్పీకర్ దాని మీద స్పందించలేదు. అంటే స్పీకర్లు కూడా ఎక్కడ నిష్పక్షపాతంగా లేరు కదా. సుప్రీంకోర్టు జడ్జీల జడ్జిమెంట్ల గురించి, హైకోర్టు జస్టిస్ జడ్జిమెంట్ల గురించి కూడా సమస్యలు అవన్నీ లేవనెత్తుతున్నారు. కానీ పరిశీలనలో తేలేది ఏముంటుంది? అల్టిమేట్గా పబ్లిక్ మైండ్ సెట్ ఏది ఉన్నదో దానికి అనుగుణంగానే డెసిషన్స్ వస్తున్నాయని మనకు తెలుసు. ముఖ్యంగా అధికార పార్టీ ఎక్కడుంటే ఆ అధికార పార్టీ డిలే చేయగలిగే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అందుకే లాస్ట్ టైం పార్టీలు మారిన వాళ్ళందరూ కూడా మొత్తం టర్మ్ పూర్తయ్యేదాకా కూడా టీఆర్ఎస్లో ఉండగలిగిన మంత్రి పదవులు కూడా చేయాలి. దానికి కారణం ప్రభుత్వం, స్పీకరే కదా. అక్కడ న్యాయం జరగలే కదా వాళ్ళకు. న్యాయం జరగడం వేరు. ఇప్పుడు తన స్పీకర్ ఉండు కాబట్టి దాన్ని హోల్డ్ ఉంచగలిగారు. ఇక్కడ తన చైర్మన్ ఉండు కాబట్టి వెంటనే డెసిషన్. అంటే ప్రజాస్వామ్యం ఇది కాదు కదా. న్యాయం అనేది స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే
అటు ఇటు కొంత ఫేవర్ ఉండొచ్చు కానీ మొత్తం ఒకే వైపు దృష్టి చూడడం అనేది తప్పు కదా. స్పీకర్ల వ్యవస్థలో కానీ గవర్నర్ల వ్యవస్థలో కానీ రాజ్యాంగంలో వీళ్ళకి ప్రత్యేక అధికారాలు, ప్రత్యేకమైన పరిమితులు, ప్రత్యేక ఇవి ఇచ్చారు. వాటిని యూజ్ చేసుకొని అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని న్యాయం పాటించాల్సిన అవసరం స్పీకర్లకు కానీ గవర్నర్లకు కానీ చైర్మన్లకు కానీ వీళ్ళందరికీ ఉంది. ఇవేం పాటించట్లేదు కదా అనేది ఇక్కడ ప్రశ్న. న్యాయం గెలవడం మంచిదే, కానీ గెలిచేదంతా కూడా న్యాయం కాదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ కొంత గందరగోళానికి లోనవుతున్న మాట వాస్తవమే ఇప్పుడు. ఎందుకంటే కచ్చగట్టుకొని మాట్లాడుతున్నట్టే తప్ప అభివృద్ధి, రాష్ట్రం, ప్రజలను మాట్లాడే వాళ్ళు తక్కువైపోయినారు. ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్న పార్టీ ఎత్తుగడలు వేస్తున్నా కొద్దీ, ఏమీ లేని పార్టీ ఎత్తుగడలు వేస్తున్నా కొద్దీ అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న అన్ని వెసులుబాట్లను అవైల్ చేసుకుంటారు. ఇది ఇక్కడ కాదు కదా, మనం చూస్తున్నాం. ఏమీ స్థానాలు లేని కుమారస్వామి రాజ్యం వెళ్తున్నాడు. అందరికంటే ఎక్కువ మెజారిటీ వచ్చిన బీజేపీని సైడ్ లైన్ చేసి అది కొంత నైతికత ఉంది. ఎందుకంటే ఒక పార్టీకి అధికారం రానప్పుడు రెండు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి అధికారం, ఇక్కడ అలాగే గెలిచిన మన్నాడే వేరే పార్టీకి మారడం, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఇది తప్పకుండా అనైతికమే. తర్వాత వీళ్ళేం సిద్ధాంతాలు ఉండి వచ్చిన వ్యక్తులు కాదు, స్వాతంత్రానికి పూర్వం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కాదు, ఓన్లీ గెలవడమే ఉద్దేశంగా వచ్చిన వ్యక్తులు. కాబట్టి ఒక పార్టీలో ఉంటూ అందులో సీటు ఇవ్వకపోతే ఇంకో దాంట్లో మారిపోవడం, ఇది సీటు ఇవ్వకపోతే మారితే ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ గెలిచిన తర్వాత మారుతారు, అది సమస్య. ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ ముగ్గురు కూడా అంతే, వాళ్ళ హాయిగా టర్మ్ అంతా ఉపయోగించుకొని ఎలక్షన్ల ముందు మారిండ్రు. మాట్లాడడం లేదు చూడండి. మనము వీళ్ళని కాదు, అసలు ఈ వ్యవస్థను ప్రారంభించింది ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన దాన్ని కేసీఆర్ దాన్ని పెంచి పోషించి వెర్రితరలు వేయిస్తే, ఇంకా చంద్రబాబు నాయుడు అయితే దాన్ని మొత్తం అసలు ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి రేపు ఏ పార్టీలో ఉంటాడో చెప్పలేని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. దీన్నే బ్రూట్ మెజారిటీ అంటారు. బ్రూట్ మెజారిటీ ఉన్న తర్వాత గాలివాటం వ్యక్తులే ఎక్కువ మంది ఉన్న సమాజంలో ఇటువంటి దుర్మార్గమైన పనులు సంభవించకుండా ఉండవు. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నైతిక విలువలు ఉన్న వ్యక్తులు కాదు వాళ్ళు. ఈ ముగ్గురే కాదు, మన ముగ్గురు గురించి మాట్లాడేది. అసలు ఏ నైతిక విలువలతో శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఏ నైతిక విలువలతో ఆంధ్రాలో 4 మంత్రులు పనిచేస్తున్నారు అని, ఇంకా మంత్రి పదవులు. ఒక చిన్న ఇష్యూ కోసం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీని బహిష్కరించింది. వాళ్ళ రీజన్ ఏంటంటే మా పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు మంత్రులుగా ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఎలా ప్రశ్నలు వేయాలి, దీని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ వాళ్ళ స్పీకర్ పెండింగ్ పెడతాడు. ఇది సమస్య. మన స్పీకర్ ఉంటే వెంటనే నిర్ణయం జరుగుతుంది, వేరే స్పీకర్ ఉంటే నిర్ణయం. ఇది పబ్లిక్లో వస్తున్న ఒపీనియన్. వీళ్ళు నైతికంగా మంచిగా వీళ్ళు వదిలేద్దాం, వీళ్ళు నైతికంగా పాటించలేదు, వీళ్ళు అనర్హులు వదిలేద్దాం. టోటల్ ఎపిసోడ్లో చూసినట్టయితే స్పీకర్లు కూడా వ్యవస్థలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఇంకొక విషయం కూడా, స్పీకరు చాలా సర్వశక్తివంతుడు. అసెంబ్లీకి సంబంధించినంత వరకు స్పీకర్ చాలా శక్తివంతుడు. కాబట్టి ఎవరైతే అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో స్పీకర్ తీసుకున్న డెసిషన్ను ఛాలెంజ్ చేయాలంటే కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కాకుండా ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేకమైన కారణాలప్పుడే కోర్టు ఇంటర్ఫియర్ కాదు. సోమనాథ్ చటర్జీ లోక్సభ స్పీకర్ ఉన్నప్పుడు మందా జగన్నాథం, ఆదికేశవ్ నాయుడు మీద వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పి వితౌట్ కంప్లైంట్, ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, వితౌట్ కంప్లైంట్ నెక్స్ట్ డే ఇద్దరిని సస్పెండ్ చేస్తే ఇద్దరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు ఇస్తే సుప్రీంకోర్టుకు ఆయన వార్నింగ్ ఇచ్చిండు, ఇది నా సభ, నేనేం నిర్ణయం తీసుకున్నా నేను తీసుకుంటా, మీ కోర్టుకు సంబంధం లేదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిన చరిత్ర సోమనాథ్ చటర్జీ. అంటే విత్ ఇన్ నో కంప్లైంట్, అసలు ఏ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేయాలి, ఏం చేయలే. సభ్యులు ఇద్దరు వేరే పార్టీకి, ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీకి నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా అంత స్పీకర్ పవర్ఫుల్ ఉన్న వ్యక్తి ఈరోజు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారనేది అందరి దృష్టిలో మొదలుతున్న ప్రశ్న. ఓకే, దానికి రిలవెన్స్ ఎందుకు తక్కువ అవుతుంది అంటే ఆ క్యాండిడేట్లే. మర్డర్ చేయబడ్డాడు ఉన్నాడు అనుకోండి, ఒక దుర్మార్గుడు, ఒక గూండా అప్పుడు తప్పు చేయకుండా మర్డర్ చేయబడ్డాడు అనుకోండి, మంచివాడు మర్డర్ చేశాడు అనుకోండి, అయినా జనం మంచివాని వైపే ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తుల నైతిక విలువలు లేని వ్యక్తులు కాబట్టి ఈ విషయంలో అందుకే స్పందన తక్కువ ఉంటుంది. కానీ స్పీకర్ అధికారులను ప్రశ్నించే హక్కు మనకు లేదు. స్పీకర్ కూడా న్యాయబద్ధంగా నడవాలా. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నడవాలంటే
అటు కోర్టులు కానీ ఇటు పరిపాలనా వ్యవస్థ కానీ జ్యుడిషియరీ కానీ ఇవన్నీ చక్కగా నడవాలి. కానీ ఇవాళ వ్యవస్థలో దానికి కొన్ని పరిమితులు, తర్వాత కొంత కాల వ్యవధి అవసరం. ఈ కాల వ్యవధి ఎట్లయింది? 12వ తారీఖు వరకు వాళ్ళు సాక్ష్యాలు సమర్పించిండు, నేను డెసిషన్ తీసుకున్నారు. అంటే అసెంబ్లీ ఏమైందంటే జరిగేది సోమనాథ్ చటర్జీ స్పీకర్ ఉన్న కాలంలో కనీసం వాళ్ళ వాదన కూడా వినలేదు. అవును, వాళ్ళ వాదన వినకుండా వెంటనే సస్పెండ్ చేసిండు. వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు రియాక్ట్ అయింది. కోర్టు రియాక్ట్ కూడా పట్టించుకోలేదు. ఎవరు ఇంటర్ఫియర్ కావడానికి వీలేదు. దిస్ ఇస్ ద నా సభలో సభ్యులు అనర్హతగా ఉన్నప్పుడు నేనే వేటు వేస్తా అన్నాడు. అట్లాంటిది ఇక్కడ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాక కూడా ఒక స్పీకర్ స్పందించలేదంటే ఏంది అనేది? అది అంతే స్పష్టంగా వాళ్ళు ఒక పార్టీ మంత్రి పదవి కంటే ఇంకా వేరే ఇది మామూలు విషయం. ఎమ్మెల్సీ అనేది ఒక మంత్రి ఒక పార్టీ నుంచి అసెంబ్లీ రికార్డు చూస్తే అందులో అతని పేరు తెలుగుదేశంలో కనిపిస్తుంది. చూస్తే ఇక్కడ అది కనీసం అసెంబ్లీ అయిపోయే లోపల కూడా దాని మీద తీర్పు వెలువడలేదు. అట్లీస్ట్ రాజశేఖర రెడ్డి టైంలో సురేష్ రెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నట్టు ప్రకటిస్తే చివరిలో వాళ్ళని అనర్హులుగా ప్రకటించారు సురేష్ రెడ్డి. ఒక 3 ఏళ్ళు పెండింగ్ పెట్టారు. కనీసం కేసీఆర్ ప్రభుత్వం ఇది పని కూడా చేయలేకపోయింది, చివరిలో కూడా ప్రకటించలేకపోయింది. అంటే మీరు చూడండి, వాదనకు నిలబడే పరిస్థితి వేరు, నైతికంగా కనిపించేది వేరు, నిజమైన విలువలు వేరు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది? నైతిక విలువలు లేని వ్యవహారం. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నేను పార్టీ మారలేదంటాడు. నీకు రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళు ఎవరు కండువాలు కప్పుకోలేదు. వాళ్ళు 10 మంది టీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసారు. వాళ్ళ మీద అనర్హత వేటు అని చెప్పి టీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. ఒక 3 ఏళ్ళు పెండింగ్ పెట్టి స్పీకర్ సురేష్ రెడ్డి అప్పుడు చివరిలో ఎలక్షన్ ఇంకొక 2 నెలలు 3 నెలలు ఉందనగా వేటు వేసిండు. కానీ ఇక్కడ లాస్ట్ అసెంబ్లీలో మంత్రిగా కూడా ప్రమాణం చేసిన వ్యక్తిని చివరి అసెంబ్లీ అయిపోయే వరకు కూడా కొనసాగించారు. ఇది స్పీకర్కు ఉండే మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రశ్న. స్పీకర్ యొక్క డిస్క్రిషనరీ అధికారాలే ఇవి. ఇది ఇలా నడవాలని ఎక్కడ కూడా టైం ఫ్రేమ్ లేదు. టైం ఫ్రేమ్ లేనందువల్లనే 3 ఏళ్ళ టైం తీసుకున్నారు. 3 ఏళ్ళ తర్వాత 10 రోజుల్లో డెసిషన్ తీసుకున్నారు. 3 ఏళ్ళ తర్వాత అయినా కనీసం స్పందించాలి కదా. పాత రికార్డు చూసినప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి 3 ఏళ్ళ తర్వాత స్పందించి వాళ్ళ మీద అనర్హత వేటు వేసిండు. దాని ప్రకారమైన వెళ్ళాల్సి ఉండే కదా మధుసూనాచారి. అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం. చూడండి, ఇప్పుడే స్పీకర్ అంటున్నారు, ఇప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన స్పీకర్ కాబట్టి స్వామి గౌడ్ అర్హత వేటు వేసిండు. వేరే వాళ్ళు అయితే వేయకపోరు. ఇది పబ్లిక్ తెలుసు, విశ్లేషణకు జనమంతా తెలుసు. మిగతా వాళ్ళది కూడా కంప్లైంట్ ఉంది, ఎందుకు లేదు ఉంది. కానీ ఆయన దాన్ని సాగదీస్తారు అంతే. 3 ఏళ్ల వరకు సాగదీసిన వ్యవస్థ మనకు కన్నం కూడా కనిపించినప్పుడు 10 రోజుల డెసిషన్ తీసుకునే వ్యవస్థ కూడా మనకు కన్నం వ్యవస్థ అంటే నచ్చినప్పుడు న్యాయం అన్యాయం లేదు. రాజకీయ వ్యవస్థలో న్యాయం అన్యాయం లేదు, లాభం నష్టమే ఉంటుంది. హెడ్ కౌంట్ కోసమే. ఇదే కాదు, ఇప్పుడు 19 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు. వాళ్ళని కూడా పార్టీ ఫిరాయింపుకు ప్రోత్సహిస్తున్నదో గవర్నమెంటో వాళ్ళు వెళ్ళదాం అంటారో ఏదో, కానీ పబ్లిక్ను మోసం చేసినట్టే కదా. పబ్లిక్ను నీకు చేయి గుర్తు చూసి ఓటేసిరు, నువ్వు చేయి గుర్తుతో ఉండాలనుకోరు. వాళ్ళు నిజంగానే నువ్వు నైతిక విలువలు ఉంటే నువ్వు ఆ పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయి గెలువు, అప్పుడు నీకు నైతికత ఉంటుంది. నువ్వు ప్రమాణ స్వీకారం చేయకుండా అప్పుడే నేను పార్టీ మారుతా అనేది ఎక్కడ వరకు సమంజసం అనేది ప్రశ్న. రాజకీయ రంగంలో ఇప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడే చాప్టర్ అయిపోయింది. సంఖ్యాబలము, తీసుకున్న డెసిషన్స్ ప్రజల కోసం చేస్తున్నారా లేదా అన్నది. ఈ విషయంలో టీఆర్ఎస్ది ఒక చెయ్యి పైన ఉంది. ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళందరూ దుర్మార్గులు అని చిత్రీకరించడంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా సఫలైనారు. కాబట్టి వాళ్ళ రియాక్షన్ తక్కువ. కానీ నైతిక విలువలు అన్ని పార్టీలకు ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అదే బాధ్యత ఉంటుంది. అసలు ప్రతిపక్షం లేకుండా ఉంటే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు. ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా ఉండాలి. ప్రశ్నించే గొంతు ఎవరంటే ప్రతిపక్షం లేకుండా చేయడం అనేది పాలక పక్షాలకు ఉన్న ఇది కొత్త సంప్రదాయం. ఎందుకంటే గతంలో నెహ్రూని తీసుకున్నా, ఇందిరాగాంధీ తీసుకున్నా, వాజ్పేయిని తీసుకున్నా, వాళ్ళు 2 సీట్లు ఉన్నా, 1 సీటు ఉన్నా వాళ్ళు ప్రతిపక్షంలో రాణించారు. అధికార పక్షంలో వాజ్పేయి తర్వాత రాణించిండు, ప్రతిపక్షాలు ఎక్కువ రాణించిండు. ఇందిరాగాంధీ మన్ననలు కానీ, నెహ్రూ మన్ననలు కానీ, అందరి మన్ననలు పొందింది వాజ్పేయి ఎక్కువ. నెహ్రూ వీళ్ళ మన్ననలు అంటే ప్రతిపక్షానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన రాణించింది కూడా ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షమే లేకుండా చేయాల అనడం అధికార పక్షానికి ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న. మీరు నెహ్రూ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఒక రాజకీయ నాయకుడే కాదు.
బాగా దూరదృష్టి కలవాడు. కానీ మీరు వాజ్పేయిని మెచ్చుకున్నాడని ఆయన అంటున్నారు కదా, కానీ లోహియాను దొక్కింది కూడా నెహ్రూ. మొట్టమొదటిసారిగా బీసీలకు సీట్లకు రిజర్వేషన్ ఉండాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలని దానికోసమే పోట్లాడిన మొట్టమొదటి వ్యక్తి లోహియా. కానీ లోహియా గురించి ఇప్పుడు పేరు చెప్తే ఆయన ఎవరైనా పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ప్రతిపక్షం ప్రధాన పక్షం కలిసి పని చేసేది కదా గతంలో, ఇప్పుడు ఆ పని లేదు కదా, పరిస్థితి లేదు. మొదటి మరొక అంశాన్ని తీసుకున్నట్టయితే ఈరోజు అంటే నిన్న ప్రధానంగా అన్ని పత్రికల్లోనూ మనకు కనిపించేది ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించిన అంశం మనకు కనిపిస్తుంది. ఫెడరల్ ఫ్రంట్పై ఒక ముందడుగు అంటే కేసీఆర్కి సంబంధించిన వ్యూహం ఫలిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు వ్యూహం ఫెయిల్ అయింది, కేసీఆర్ వ్యూహం ఫలిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలి రాజకీయ పరిణామాలు చూసుకున్నట్టయితే మమతా బెనర్జీ చెప్పింది నేను కాంగ్రెస్తో పోనని చెప్పింది, బిజు పట్నాయక్ చెప్పిండు నేను కాంగ్రెస్తో పోను, కాంగ్రెస్ బీజేపీలకు సమదూరం అని చెప్పాడు. సేమ్ టైం ఉత్తరప్రదేశ్లో రీసెంట్గా బీఎస్పీ ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాం, కాంగ్రెస్కు మాకు సంబంధం లేదు అని చెప్పింది. ఇప్పుడు ఇంకా కేసీఆర్ దృష్టి జగన్ మీద పడింది. అంటే ఎవరైతే బలమైన రాష్ట్రాల నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి 100-150 సీట్లు కొట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఆ వ్యూహంలో భాగంగా జగన్ని కేటీఆర్ బృందం కలిసింది. దీనిపై విమర్శలు ప్రతివిమర్శలు వస్తున్నాయి. స్థూలంగా దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? మనం ఇదివరకు కూడా పేపర్ ముచ్చట కార్యక్రమంలో దీనిపై చర్చించాము. 100 నుంచి 120 సీట్ల మీద కేసీఆర్ దృష్టి పెట్టినాడని. సార్ మనమే అనుకుందాం, మొట్టమొదటి కుమారస్వామిని కలిసింది కేసీఆరే, స్టాలిన్ని కలిసినాడు. కానీ ఏం జరిగింది? రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పు మూలంగా అధికారం చేపట్టడానికి చంద్రబాబు నాయుడుతో కలిసి కుమారస్వామి అధికారాన్ని చేపట్టాడు. కానీ కుమారస్వామిని కలిశాడు, స్టాలిన్ను కలిశాడు, అట్లాగే ఇటు వచ్చి నవీన్ పట్నాయక్ని కలిశాడు, మమతా బెనర్జీని కలిశాడు. కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడా రాడా, లేకపోతే ఆయన నాయకత్వంలో ఆయన పీపుల్స్ ఫ్రంట్ అని అదే తిరుగుతాడా? కానీ కేసీఆర్ గత్యంతరం లేదు కదా. తను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం ప్రాంతీయ పార్టీలకు వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం పరిపాలన ఉండాలంటే వాళ్ళకు కొన్ని హక్కులు ఉండాలి, ఫెడరల్ ప్రభుత్వంలో నిజమైన హక్కులు ఉండాలని చెప్పి ఆయన జగన్ను కలవడం తప్ప ఆయనకు వేరే గత్యంతరం లేదు. కనుక ఆయన ప్రయత్నాలు ఆయనై, ఈయన ప్రయత్నాలు ఈయనై. కనుక కేసీఆర్ ప్రయత్నాల్లో భాగంగా జగన్ను కలవడం చాలా మనం అనుకున్నదే. అందుకే ఆయన మొదలు ఏం చేశాడు, మొట్టమొదటి కేటీఆర్ నాయకత్వంలో ఒక డెలిగేషన్ పంపించింది. నిన్న పంపించేమన్నాడు, మీరు డైలాగ్ మొదలు చేయండి, నేను మీ దగ్గరికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీతో మాట్లాడతా అన్నాడు. కనుక కేసీఆర్ వ్యూహం ప్రకారం అజిత్ జోగిని కలిశాడు, నవీన్ పట్నాయక్ని కలిశాడు, మమతా బెనర్జీని కలిశాడు, స్టాలిన్ని కలిశాడు, కుమారస్వామిని కలిశాడు. ఇందులో కుమారస్వామిది బ్యాక్ ఫైర్ అయింది, అయినా ఆయన ప్రయత్నాలు ఆయన కోల్పోలేదు. కాబట్టి ఇందులో భాగంగానే జగన్ కలిసిండు. ఇది ఓపెన్గా కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ పంటలో భాగమే. రాష్ట్రాలకు అధికారాలు ఉండాలి, రాష్ట్రాల ఆలోచనల ప్రకారమే ప్రియారిటీస్ ఉండాలి, ఫండ్స్ అలొకేషన్ ఉండాలి అనే దాని మీద. తర్వాత విద్యా వైద్య అనేది అనవసరంగా కేంద్రంలో ఉండక అది రాష్ట్రాలకు ఇవ్వాలని మొదటి నుంచి కేసీఆర్ అంటున్నాడు. కాబట్టి ఆ డైరెక్షన్లోనే కేసీఆర్ చేసే ప్రయత్నాలకే నిన్న మనకు నిదర్శనం. జనరల్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు జనరల్గా ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశానికి కాంగ్రెస్కి బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. ఈ ఆలోచనలకు భిన్నంగా చంద్రబాబు వెళ్ళి కాంగ్రెస్తో కలిసి ఒకటి ఎన్డీఏ ఫ్రంట్ లేదా యూపీఏ ఫ్రంట్ రెండుగా డివైడ్ అవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్న పక్షాలను చూసుకుంటే ఒక చంద్రబాబు నాయుడు, ఒక స్టాలిన్, ఒక కుమారస్వామి, ఒక శరద్ పవార్, ఒక తేజస్వి యాదవ్, వీళ్ళు తప్ప ఈ మిగతా వాళ్ళు కొంతమంది ఎన్డీఏతో ఉన్నారు, కొంతమంది ఫెడరల్ ఫ్రంట్. అంటే ఇప్పుడు 3 పక్షాలుగా విడిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు 2 పక్షాలు అన్న చంద్రబాబు వాదనకు బలం లేకుండా పోయిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుది దూరదృష్టితో చేసిన ప్రణాళిక కాదు, ఆయనకు దిక్కు లేక బీజేపీ తోసేసింది అని చెప్పి కచ్చగట్టి కాంగ్రెస్తో కలిసేది తప్పితే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డదే కాంగ్రెస్కు వ్యతిరేకంగా. ఇప్పుడు బీజేపీ తనను దూరం కొట్టిందనే కచ్చతోటి తొందరపడి చేసినదే తప్ప అది ఐడియాలజికల్గా ఆదర్శవంతంగా చేసిన ప్రయత్నం కాదు. థ్యాంక్ యూ నిజాం వెంకటేష్ గారు. ఏది ఏమైనా అంటే తెలుగు నాయకులు తెలంగాణ కానీ చంద్రబాబు కానీ అంటే కేంద్రంలో ఒక రోల్ తిప్పే అవకాశం అయితే స్పష్టంగా 2019 ఎన్నికల్లో కనిపిస్తుంది. ఏదేమైనా మన పాత్ర పెరగాలని కోరుకుందాం. ఇది ఈరోజు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.